విజయ, మా నాన్నకి డబ్బు ఎందుకు ఇచ్చావు? అడుగుతుంది నిన్నే, చెప్పు. డబ్బు ఇవ్వకపోతే మన వాళ్ళ పరువు పోతుందని ఇచ్చాను. వాళ్ళ పరువు పోతుందని కాదే, నా పరువు తీయాలని ఇచ్చావు. ఇందులో మీ పరువు పోయేది ఉందండి. పోదా మరి, మొగుడు అయిపోయాడు, వాళ్ళకి డబ్బులు ఇవ్వలేకపోయాడు, పాపం పెళ్ళం ఇచ్చి ఆదుకుంది అని నలుగురిలో నవ్వుల పాలు చేయాలి కదా నీ ఉద్దేశం? నా ఉద్దేశం అది కాదండి. కాకపోతే నాకు చెప్పకుండా ఎందుకు ఇచ్చావు? మీకు చెప్పకుండా ఇచ్చినా మీరిచ్చారని చెప్పే ఇచ్చాను. మీ బాధ్యత నా బాధ్యత అనుకుని ఇచ్చాను. నేనేదో నేరం చేసినట్టు మాట్లాడుతున్నారేంటి? నాకు ఇష్టం లేకపోయినా మీ అవసరం కోసం నా డబ్బు తీసుకున్నారు, నా నగలు తీసుకున్నారు. అప్పుడులే తప్పు. ఇప్పుడు నేను మీ అవసరాన్ని అర్థం చేసుకుని డబ్బు ఇస్తే అది తప్పైపోయిందా? నా దగ్గర లక్షలు మూలుగుతున్నాయని ఇవ్వలేదండి. ఆత్మాభిమానాన్ని చంపుకుని నోట్ రాసి అప్పు చేసి మరీ ఇచ్చాను. అంటే ఇప్పుడు నువ్వు ఇచ్చిన డబ్బుకి నేను నోట్ రాయలేదని గుర్తు చేస్తున్నావా? అంత ఆత్మాభిమానం లేనివాడిని కాదు మేడం. చూపిస్తా, నా పౌరుషం ఏంటో చూపిస్తాను కాదు. ఇదిగో, నేను చేర్చుకున్న డబ్బుకి ప్రోనోటు. ఇది నీ దగ్గర తీసుకుని ఫైనాన్స్ కంపెనీలో పోగొట్టుకున్న డబ్బుకి ప్రోనోటు. ఇది నీ దగ్గర తీసుకున్న నగలకి ప్రోనోటు. ఇది నువ్వు మా వాళ్ళకి ఇచ్చిన డబ్బుకి ప్రోనోటు. ఎవరండి మీరు? నా పేరు రఘునాథ్ చౌదరి, మట్టపర్. మీరేనా రఘునాథ్ చౌదరి? నోటీస్ ఇస్తే గానీ మీరు బ్యాంకుకి రారండి? ఆ విషయం అడగటానికే వచ్చాను. ఈ నోటీస్ నాకెందుకు పంపారు? మీకు కాకపోతే ఎవరికి పంపుతామండి? మీ అబ్బాయి తీసుకున్న లోనికి మీరు హామీ సంతకం పెట్టారుగా, మర్చిపోయారా? హామీ సంతకమా? ఆ రోజు ఏమండి, చదివి మరీ పెట్టండి. నాకు తెలీదే. తెలుసుకోవాలండి మీరు. మీరు బాకీ వెంటనే కట్టకపోతే మీ ఇల్లు బేలం వేయాల్సి వస్తుంది. సార్ వేళ వేస్తే మా ఊళ్ళో నా పరువు పోతుంది, మా కుటుంబం సర్వనాశనం అయిపోతుంది. మీరు డబ్బు కట్టకపోతే నా ఉద్యోగం పోతుందండి, నా కుటుంబం నాశనం అవుతుంది. మీకు 24 గంటలు టైం ఇస్తున్నాను. ఒక్కరోజా? కనీసం 2 నెలలైన టైం ఇవ్వండి. మా అబ్బాయితో చెప్పి డబ్బు కట్టి మీ అబ్బాయితో చెప్పంటారేంటండి? విజయ్ గారు వచ్చారు, పంపించండి. రామారా? హలో సార్, ఇదిగోండి అగ్రిమెంట్. మావయ్య. ఏంటమ్మా, ఈయన మీ మామగారా? నువ్వు కోడలు వేయండి, ఈయన పరిస్థితి ఇలా అయింది ఏంటి మావయ్య, ఏమైంది? అబ్బాయికి హామీ సంతకం పెట్టాను, ఇల్లు వేలం వేస్తా ఉంటున్నారు. కొంచెం టైం అడిగితే ఒప్పుకోవటం లేదు. సార్, ఆయన కొంచెం టైం ఇవ్వండి. కావాలంటే సంతకం నేను పెడతాను. ప్లీజ్ సార్. నువ్వు సంతకం పెడితే సరేనమ్మా. నిన్ను చూసి ఊరువాడ బాగుపడింది అందరూ చెప్పుకుంటున్నారు. కానీ మీ మామయ్య మీ ఆయన ఎందుకలా అయిపోయారు? నువ్వు మా బ్యాంక్ క్యాటరింగ్ తీసుకున్నాక మా స్టాఫ్ అంతా చాలా హ్యాపీగా ఉన్నారమ్మా. ఇదిగో నీ క్యాటరింగ్ బిల్ పేమెంట్. థ్యాంక్ యూ సార్. రండి మావయ్య. ముందు ఇంటికి రాలేకపోయారా? ఫోన్ చేస్తే అబ్బాయి ఇంట్లో లేడన్నారమ్మా. ఉంటే ఏంటంట, మీ చింత చచ్చినా మీ పులుపు చావలేదు చౌదరి గారు. పరపతి పోయి పరువు పోయి అడిగే వాళ్ళకి సమాధానం చెప్పలేక అప్పులు తీర్చలేక రోడ్డమట పరిగెడుతున్నాడు మీ అబ్బాయి. మీకు ఆ విషయం తెలియదు. రొయ్యల చెరువుకు వైరస్ రియాక్షన్ వచ్చిందండి, రియల్ ఎస్టేట్ బిజినెస్ కి యాంటీ రియాక్షన్ వచ్చిందండి, మొత్తం కొలాప్స్. ఆ రోజున మీకు ఇచ్చిన 2 లక్షల రూపాయలు మీ అబ్బాయి మీకు ఇవ్వలేదు. తన అభిమానాన్ని చంపుకుని అప్పు చేసి మీకు ఇచ్చింది మీ కోడలు. నిశ్చితార్థం నాడు మీకు నగలివ్వలేదని మీరు అందరూ చీకొట్టారు కదూ. కానీ అసలు నగలు మీ అబ్బాయి తాకట్టు పెట్టుకున్నాడని, వాటి స్థానంలో గిల్టు నగలు పెట్టాడని, ఆ గిల్టు నగలిస్తే మీ పరువు పోతుందని తన మీద నింద పడినా మీకు ఇవ్వలేదు. అది మీకు తెలియదు. ఈ రోజు ఒక్క సంతకం పెట్టి మీ కుటుంబం పరువు కాపాడింది. ఆ రోజు చిన్న హామీ సంతకం పెట్టమంటే తింటున్న తిండి దగ్గర నుంచి ఆమెను లేపేశాడు నీ కొడుకు. ఇవన్నీ తన మీద సానుభూతి చూపెట్టమని, కన్నీరు కార్చమని మీకు చెప్పట్లేదు. ఇంత ఉన్నతమైన వ్యక్తి మీ కుటుంబంలోకి కోడలుగా వచ్చిందని గర్వించమని కూడా మీకు చెప్పట్లేదు. కోడల్ని కూతురుగా కూడా అర్థం చేసుకోమని చెప్తున్నాను. మీ వాడు చేస్తున్న చిల్లు పడవ ప్రయాణాన్ని మునిగిపోకుండా ఆపమని చెప్తున్నాను. నేనెప్పుడు ఇలా చెప్తాను. అర్థం చేసుకునే టైం వచ్చింది కాబట్టి చెప్పాను, ఇంకా చెప్పలేను. మీరు కాసేపు బయట ఉన్నాయా? ఇదేనా ఇల్లు? ఇదే సార్. విజయ్ గారు ఏమండి? ఎవరు? నమస్తే సార్, వీరేనండి కృష్ణ గారు, విజయ్ గారు హస్బెండ్. నమస్కారం కృష్ణ గారు. ఎమ్మెల్యే గారు సార్, మినిస్టర్ గారు పంపిస్తే వచ్చారు. విజయ్ గారి కోసం వచ్చాం. బయటికి రండి మావయ్య. అదిగో వచ్చారు. నమస్కారం అమ్మా. అమ్మా, నువ్వు చేస్తున్న కార్యక్రమాలని ఎంతో మంది ఆడవాళ్ళు ఫాలో అవుతున్నారు. ఇకపోతే మన రాష్ట్ర మహిళా సంఘ సభ్యులు మీకు ఎన్నిసార్లు సన్మానం చేస్తానన్నా మీరు ఒప్పుకోలేదట. అందువల్ల నేనే స్వయంగా రావాల్సి వచ్చింది. 15వ తేదీ సన్మానం, మీరు తప్పకుండా ఒప్పుకోవాలి. ఈ సన్మానాలు అవి నాకు ఇష్టం లేదండి. చూడమ్మా, ఈ సన్మానం కేవలం నిన్ను పొగట్టానికే కాదు, నువ్వు చేసింది మన రాష్ట్రంలోని ప్రజలందరికీ తెలియాలి. ఇంకా ఎంతో మంది ఇన్స్పైర్ కావాలి.
నేను వచ్చినందుకైనా నువ్వు ఒప్పుకొని తీరాలి. కృష్ణ గారు, మీరైనా మీ మిసెస్ గారికి చెప్పి ఒప్పించండి. వెళ్ళు, సన్మానం అంటున్నారుగా, వెళ్ళకపోతే బాగోదు. ఎమ్మెల్యే గారు, నేను మాటిస్తున్నాను, మా కోడలు తప్పకుండా వస్తుంది. మావయ్య, నువ్వు కాదనకమ్మా, తప్పకుండా వస్తుందండి. సంతోషం. వస్తానమ్మా. రే, కోఆపరేటివ్ బ్యాంక్ వాళ్ళు నోటీస్ పంపారా, పేమెంట్ కట్టలేదని చాలా హడావుడి చేశారు. అప్పుడు అమ్మాయి చూడండి, నేను అదే పనిలో ఉన్నాను, తొందరలో తీరుస్తాను. అమ్మా, వాడు మొండాడు, ఓడినా తనదే పై చేయి అంటాడు. నిన్ను మీ అమ్మా నాన్న మా చేతుల్లో పెట్టారు. ఇప్పుడు నా కొడుకుని నీ చేతుల్లో పెడుతున్నాను. ఎలా కాపాడుకుంటావు?